జై జయ శంకర హరహర శంకర. శ్రీ కంచి పరమాచార్య లీలలు. రక్షణ, రామాయణం, రాముడు సీతనెందుకు వదిలేశాడు? బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు బయటకు వస్తే గృహస్థాశ్రమ ధర్మపు ఆచారం పాడైపోతుందని బాధపడేవారు. అప్పుడు పరమాచార్య స్వామి వారు బ్రహ్మరథం అంటే వేదం చదువుకున్నవారు మోసే పల్లకి ఎక్కి శాస్త్రి గారి ఇంటికి వచ్చారు. వారింట్లో దిగి పరమాచార్య స్వామి వారు శాస్త్రి గారితో, ఏమీ నీ ఆచారానికి ఇబ్బంది వస్తోందని బెంగ పెట్టుకుంటున్నావా? ఇవాళ మీ ఆచారానికి మేము కొత్తగా రక్ష కడుతున్నాం, నీకు ఇబ్బంది కలగదని సాలువా తీసి కప్పారు. పరమాచార్య స్వామి వారు సాలువా కప్పడం అంటే అంగరక్ష కట్టినట్టే. ఇంక నీకు బెంగలేదు, ఇప్పుడు బయటకు వచ్చినా ఏమీ ఇబ్బంది కలగదు అని అన్నారు. ఆ గురు శిష్యుల సంబంధం అటువంటిది. పరమాచార్య స్వామి వారు కూర్చొని ఉండగా శాస్త్రి గారు వారి తండ్రి గారైన కీర్తిశేషులు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రులు గారు రామకథామృతం అనే గ్రంథం రచించారు. దాన్ని స్వామివారి ముందు చదువుదామని శాస్త్రి గారు వెళ్ళారు. పరమాచార్య స్వామి వారు లోపలికి రమ్మన్నారు. శాస్త్రి గారు ఆ పుస్తకాన్ని చదువుతున్నారు. పరమాచార్య స్వామి వారు పద్యాలు చాలా బాగున్నాయి, చదువు అని అంటున్నారు. ఇంతలో స్వామివారి సేవకులు ఒకరు వచ్చి, పెరియవా, బెంగుళూరు నుండి ఒకరు వచ్చారు, పీఠానికి ఇవ్వాలని చాలా డబ్బు తెచ్చారు, మీ దర్శనం చేసుకుని డబ్బు ఇచ్చి పెడతాము అని అంటున్నారు అని చెప్పాడు. స్వామివారు అతనితో కాసేపు ఆగమను అని, నువ్వు చదువు అని శాస్త్రి గారిని అన్నారు. సేవకుడు మరలా వచ్చి వారిని ఏదో పని ఉన్నది కావున తొందరగా మీ దర్శనం చేసుకుని వెళ్ళాలట అని చెప్పాడు. కానీ స్వామివారు ఏమీ మాట్లాడక శాస్త్రి గారి వైపు తిరిగి చదువు అని అన్నారు. సేవకులు మరలా వచ్చి అదే విషయం చెప్పారు. ఆ బెంగుళూరు ఆయనకు ఏదో పని ఉన్నదట, మీరు ఒక్కసారి దర్శనమిస్తే చూసి డబ్బిచ్చి వెళ్ళిపోతాడట, వారిని పంపమంటారా? ఈ విషయాన్నంతా చూసి శాస్త్రి గారు, అరే ఏమిటిది, నేను ఇలా కూర్చుని పద్యాలు చదువుతూ ఉండడం వల్ల స్వామివారికి ఇబ్బంది కలుగుతున్నట్లు ఉంది అని లోపల బాధపడుతున్నారు. అప్పుడు పరమాచార్య స్వామి వారు ఆ సేవకులతో, అతను డబ్బు తెచ్చాడని అతనితో ముందు మాట్లాడాలా, లేక రామాయణం కన్నా అతను వచ్చి మాట్లాడటం గొప్ప అని అనుకుంటున్నాడా? నన్ను దర్శనం చెయ్యాలనుకుంటే తర్వాత రమ్మను, లేదా వేచి ఉండమను, నాకు ఈ రామాయణమే గొప్పది అని అన్నారు. శాస్త్రి గారు తండ్రి గారు రాసిన రామాయణం ఎంత గొప్పదో, ఎందుకు గొప్పదో లోకానికి తెలియజెప్పాలని అనుకున్నారు స్వామివారు. శాస్త్రి గారిని ఇలా అడిగారు, ఏమయ్యా, రాముడు సీతమ్మ తల్లితో అగ్ని ప్రవేశం చేయించాడు కదా, సీత అగ్నిపునాత అని తెలుసు కదా, ఇంత తెలిసిన తరువాత కూడా ఎవరో ఎక్కడో ఒక పౌరుడు ఏదో నింద వేశాడని సీతని పరీక్షించడం న్యాయమా? సరే, రాజారాముడు చిన్న అవమానం వచ్చినా ఆ రాజపదవిలో కూర్చోవడానికి ఇష్టపడడు, అందుకే పరిత్యజించాడు అని వాల్మీకి చెప్పాడు. ఎందరో కవులు కూడా అదే చెప్పారు. నేను 80 రామాయణాలు అంటే వాల్మీకి రామాయణం, కంబ రామాయణం, భాస్కర రామాయణం, హనుమత్ రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, మొల్ల రామాయణం మొదలైనవి చదివాను. ఒక్కొక్క కవి ఒక్కొక్క రకంగా చెప్పారు. మరి మీ నాన్నగారు ఈ విషయాన్ని ఎలా సమర్థించారు అని అడిగారు. శాస్త్రి గారు ఆ ఘట్టం తీసి ఇలా వివరణ ఇచ్చారు. రాముడు సీతమ్మ తల్లిని రాజు కాకముందు పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు రాముడు రాజకుమారుడు అంతే. యుద్ధం తరువాత సీత అగ్నిపునీత అని లోకానికి చాటి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఒకనాడు మంత్రులలో ప్రభువుకు నీతి పాఠం చెప్పే మంత్రి వచ్చి, రాముడు ఏకాంతంలో ఉండగా, ప్రభు, మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు, లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ భూమిపై నడుస్తున్నారు. ఇటువంటి మీరు ప్రభువు కాకముందు సీతమ్మను భార్యగా ఉంచుకున్నారు, ధర్మానికి తప్పులేదు. కానీ ప్రభువయ్యాక సీతమ్మ భార్యగా ఉండవచ్చా అని అడిగారు. ఎందుకుండకూడదు అని అడిగారు రాములవారు. అందుకు మంత్రి, ప్రభువు భూమిపతి అంటే ఈ భూమికి భర్త, మరి అప్పుడు భూమాత తనయ సీతమ్మ మీకు ఏమవుతుంది? మీరు రాజారాముడయ్యాక మీరు ఏకపత్నివ్రతుడు కాబట్టి భూమికి మాత్రమే భర్తగా ఉండాలి, మరి ఇప్పుడు ధర్మం నిలిచిందా అని అడిగాడు. ఉలిక్కిపడిన రాముడు కారణం చెప్తూ, ధర్మం కోసమే సీతమ్మను అడవికి పంపించాడు రాముడు అని చెప్పారండి మా నాన్నగారు అని అన్నారు. ఈ మాటలు విని పరమాచార్య స్వామి వారు పరవశించిపోయారు.
ఇన్ని రామాయణాలు విన్నాను కానీ ఇలా సమర్థించిన వాణి వినలేదు అని. ఆ పుస్తకాల సెట్టు ఒకటి అక్కడ పెట్టిపో అన్నారు. తమకు నాగరలిపి వచ్చు, అరవలిపి వచ్చు, మరి తెలుగు లిపి పరిచయమేనా అని శాస్త్రి గారు అడిగారు. నాకు అక్షరాలు వస్తేనేమి రాకపోతేనేమి, పుస్తకాలు పెట్టి పూజ చేస్తాను, ఒక సెట్టు ఇవ్వు అన్నారు. తరువాత కొంతకాలానికి శాస్త్రి గారు పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళారు. స్వామివారు 1 గంట సేపు పురాణం చేశారు. తరువాత స్వామివారు ఈ కింది పద్యం చదివారు. ఇది శాస్త్రి గారు తండ్రి గారు రాసిన రామకథామృతంలో బాలకాండ నవమాశ్వాసంలోనిది. విశ్వామిత్రుడు శ్రీరాముని నిద్రలేపు సందర్భం. మహాస్వామివారు ఈ పద్యం చదివి, మీ నాన్నగారు దారిన పోతూ ఎప్పుడు ఈ పద్యం చదువుతూ ఉండేవారు కదా అని శాస్త్రి గారిని అడిగారు. ఏనాడో గతించిన వారి నాన్నగారు ఆ పద్యాన్ని ఎంత ఆర్తిగా చదివేవారో అలాగే స్వామివారు ఎట్లా చదవగలిగారు? బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మగారి ప్రవచనం నుంచి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. జై జై శంకర, హర హర శంకర.